రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన వాళ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు అందజేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని పద్మ విభూషణ్తో సత్కరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన వారి రాకతో రాష్ట్రపతి భవన్లో సందడి వాతావరణం నెలకొంది. వీరంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ పురస్కారాలు అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్కు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఆయన భార్య అమూల పాఠక్కు అవార్డును అందజేశారు రాష్ట్రపతి. తమిళనాడుకు చెందిన భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. కళారంగంలో చేసిన సేవకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. పశ్చిమ బెంగాల్కు చెందిన సినీ నటుడు మిథున్ చక్రవర్తి, గాయని ఉషా ఉతప్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. నారాయణపేటకు చెందిన బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కొండప్ప కుటుంబీకులు 3 తరాలుగా బుర్రవీణ వాయిస్తున్నారు. అయితే కొండప్ప పిల్లలు దాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపలేదు. దీంతో కొండప్ప బుర్రవీణ వాయిద్య చిట్ట చివరి కళాకారుడుగా మారిపోయారు. కళారంగంలో కిరణ్ నాడర్, బంగ్లాదేశ్కు చెందిన గాయని రెజ్వనా చౌదరి బనయా, క్రీడారంగంలో రోహన్ బోపన్నలకు పద్మశ్రీ ప్రదానం చేశారు రాష్ట్రపతి ముర్ము. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అందులో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. దాదాపు సగం మందికి పురస్కారాల ప్రదానం పూర్తయింది. మిగతా వాళ్లకు వచ్చే వారం పురస్కారాలు ప్రదానం చేసే అవకాశం ఉంది.